కంగ్రాచులేషన్. నాగేశ్వర రెడ్డి గారు సార్. హాయ్ సార్. సార్ ఇందాక నుంచి డిస్కషన్ జరిగినట్టు కామెడీ సినిమాలు తగ్గిపోయినాయి ఇప్పుడు అన్నట్టు. అనిల్ రావిపూడి గారు, ఆరాకోరం దర్శకులు మాత్రమే చేస్తున్నారు. మీలాంటి వాళ్ళు కూడా గ్యాప్ తీసుకున్నారు. లైక్ ఈవి గారు, ఎస్సీ కృష్ణారెడ్డి గారు, తర్వాత ఆ పందాలు వెళ్ళిన వ్యక్తి మీరు. మీ సినిమాలతో ఎంటర్టైన్ చేశారు. అండ్ ఇప్పుడు కమింగ్ టు ఇప్పుడు కామెడీ విషయంకి వచ్చేసరికి సోషల్ మీడియా ఇదంతా వచ్చేసింది. అంటే కామెడీకి అవుట్డేటెడ్ అనో, క్రింజ్ అనో పదాలు కూడా చేరుస్తున్నారు. సో ఈ ట్రెండ్ని ఎలా చూస్తారు మీరు? కామెడీకి ఇండస్ట్రీ కానీ, డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ ఎప్పుడు బ్రేక్ ఇవ్వరు. ఆడియన్స్ ఇచ్చారు. ఆడియన్స్ ఒకసారి ఒక మాస్ పైన పడ్డారు. లాట్ ఆఫ్ వైలెన్స్, లాట్ ఆఫ్ యాక్షన్, దీన్ని ఈ మూడ్లోకి వెళ్ళిపోయారు. ఆ మూడ్లోనే ఇండస్ట్రీ కూడా సినిమాలు తీస్తూ వచ్చింది, పెద్ద పెద్ద హీరోలు. సో వాళ్ళు లాట్ ఆఫ్ బడ్జెట్, లాట్ ఆఫ్ అంటే విజువల్ ఇంపాక్ట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ వచ్చేది ఇండస్ట్రీ. సో ఆడియన్స్ మొత్తం అటు ట్రావెల్ అయిపోయారు. ఎప్పుడైతే అనిల్ రావిపూడి అనే డైరెక్టరు F2 అనే సినిమాతో ఒక ఇండస్ట్రీ షేక్ అయ్యే కలెక్షన్స్ ఇచ్చాడో, మళ్ళీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఆడతాయన్నది ఇండస్ట్రీ నమ్మింది. ప్రేక్షకులు అతను థియేటర్కి రప్పించాడు. సో మళ్ళీ అనిల్ రావిపూడి అనే డైరెక్టర్ హిట్ కొట్టడం వల్ల మళ్ళీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు స్టార్ట్ అయ్యి నేను అనుకుంటున్నాను పర్సనల్గా. ఇది కంటిన్యూ అవుద్ది మళ్ళీ. ఎందుకంటే ఎప్పుడైతే ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్కి టర్న్ అయ్యారో, దెర్ ఈజ్ నో వే ప్రొడ్యూసర్స్ కానీ, ఇండస్ట్రీ కానీ, హీరోలు కానీ ఖచ్చితంగా కామెడీ వైపు ట్రావెల్ అవ్వాల్సిందే, అయి తీరాల్సిందే, అవుతారు.